ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 18వ తేదీన అనగా రేపటి రోజునే ధన త్రయోదశి వచ్చిందండి. లక్ష్మీదేవి జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఇటువంటి శక్తివంతమైనటువంటి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ యొక్క వస్తువును వేసుకొని స్నానం చేస్తే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తిరుగులేనటువంటి రాజయోగం కలుగుతుంది. మీరు ఈరోజు బంగారం కొనవలసినటువంటి పని కూడా లేదండి. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది. మీ ఒంట్లో ఉన్నటువంటి దోషాలు దరిద్రాలు మొత్తము కూడా మీ నుండి దూరం అవుతాయి. ఈ రోజుతో అన్నీ దూరమయ్యి మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. ఇక తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపపుణ్యాలు అన్నీ కూడా పోతాయి. ఇక మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క ధన త్రయోదశి రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ యొక్క ధన త్రయోదశి దీపావళికి 2 రోజుల ముందు హిందువులు జరుపుకునేటువంటి ఒక పెద్ద పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున దహన త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే దంతేరా అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క త్రయోదశికి అంతటి ప్రాధాన్యత అనేది ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పూర్వం ఇదే రోజున దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసేటువంటి సమయంలో పాలసముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. అదేవిధంగా కామధేనువు అనంత సంపదలను ఇచ్చేటువంటి కల్పవృక్షము దేవవైద్యుడు అయినటువంటి ధన్వంతరి కూడా జన్మించారు. కాబట్టి ఈ యొక్క ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి జన్మదినంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు అంశావతారంగా అమృత కళాశాస్త్రుడై సప్త సముద్రాలలో ఉన్నటువంటి ప్రజలకు రోగ నివాదినిగా ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. దానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. కాబట్టి ధనవంతుని జన్మించినటువంటి సందర్భంగా కూడా ఈ యొక్క ధన త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ధన త్రయోదశి యొక్క ప్రాముఖ్యత అయితే చాలా ఉంది. వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్ద 3 అడుగులు నీళ్లను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని కూడా ఒక పాదంతో ఆక్రమించినటువంటి రోజుగా ఈ ధన త్రయోదశిని కూడా చెప్పుకోబడుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాదృష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషేకం చేశారని కూడా ఈరోజే చెప్పబడింది. ఇక ఈరోజు ధనానికి ఆదినారాయణుడు ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడు. అందుకే ఈరోజు ధన త్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటారు. మనం ఎంత కష్టపడినా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది లేకపోతే అన్ని ఆటంకాలు. అందుకే ఈ యొక్క ధన త్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే వృషభ లగ్న కాలంలో పూజ అనేది చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుకోవచ్చు. ఈ విధంగా ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అందరూ కూడా భావించుకొని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవితో పాటు జన్మించినటువంటి ధనవంతుడిని కూడా పూజించుకుంటూ ఉంటారు. ఇక అదేవిధంగా కుబేరుని పూజిస్తూ ఉంటారు. ఈ ధన త్రయోదశి రోజున చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసినటువంటి దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి. సాయంత్రం కంటే ముందుగానే గోధుమ పిండితో ఒక గవ్వను రాగి నాణెమును ఉంచి దీపం తయారు చేసుకున్న తర్వాత ఆ యొక్క రాక చీకటిలో పడ్డాక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి. తద్వారా మరుసటి రోజు ఉదయము రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి తీసి బీరువాలో లేదంటే ధనాన్ని నిల్వ ఉంచేటువంటి ప్రదేశంలో దాచుకోవాలి. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది పొంది ఐశ్వర్యమృతి అనేది మనకు కలుగుతుంది. ఈరోజు మన ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి యమదీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ యమదీపం ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించుకోవాలి, ఆ యొక్క యమదీపం అనేది ఏ విధంగా వెలిగించాలి, ఆ యొక్క పూర్తి సమాచారం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈరోజు యమదీపం వెలిగించేటువంటి సమయంలో అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 5:44 నుండి సాయంత్రం 6:08 వరకు అంటే 1:14 వరకు యమదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం
యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిస్తారట. ముందుగా గడపని శుభ్రం చేసి ఆ యొక్క గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో ముగ్గు వేయాలి. ఆ యొక్క గడప దగ్గర దక్షిణం వైపు అలికినటువంటి పసుపు పూసి ముగ్గు వేయాలి. ఇక 3 లేదంటే 5 తమలపాకులు పెట్టి ఆ యొక్క తమలపాకుల మీద ఒక పిడికెడు రాళ్ల ఉప్పు పోసి దాని మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దాని మీద ఇంకొక మట్టి ప్రమిదను పెట్టాలి. ఇలా రాళ్ల ఉప్పు ప్రదేశంలో బియ్యము లేదంటే ఏదైనా ధాన్యము కూడా పోసుకోవచ్చు. ఇక ఆ యొక్క మట్టి ప్రమిదలో 3 ఒత్తులు వేయాలి. అంటే తూర్పు వైపు ఒక ఒత్తి, దక్షిణం వైపు మరొక వ్యక్తి, ఉత్తరం వైపు మరొక వ్యక్తి ఉండే విధంగా చూసుకోవాలి. ఈ దీపంలో నూనె అనేది పోసుకోవాలి. నువ్వుల నూనె పోయడం ద్వారా చాలా శుభం. ఇక యమధర్మరాజుకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం. ముందుగా దక్షిణం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించాలి. ఒక ఏక హారతి అనేది మీరు ఆ యొక్క సమయంతో అగరబత్తితో అయినా కానీ వెలిగించుకోవచ్చు. ఆ తద్వారా ఇక తూర్పు వైపు ఉన్నటువంటి వ్యక్తిని, తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి వత్తిని కూడా వెలిగించుకుంటూ చక్కగా దీపాన్ని అంతా కూడా అలంకరించాలి. ఇక పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక 2 అగరవత్తులు వెలిగించి ఆ యొక్క దీపానికి పూజ అనేది చేసి ఒక నైవేద్యంగా ఒక తమలపాకుకు పై ఒక బెల్లం ముక్క అనేది పెట్టి యమధర్మరాజుకు నమస్కారము అనేది చేసుకోండి. ఓ యమధర్మరాజా, మాకు మా ఇంట్లో వారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అనేది ప్రసాదించు, ఎటువంటి దోషాలు అనేవి లేకుండా మా యొక్క దోషాలను అన్నింటినీ తొలగించు, దీర్ఘ ఆయుష్ను ప్రసాదించు తండ్రి అని దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు ఒక నమస్కారము అనేది చేసుకోవాలి. ఇలా యమదీపం వెలిగిస్తే ఇంట్లో వారి అందరికీ కూడా చక్కని ఆరోగ్యము అనేది కలుగుతుంది. ఇంట్లో యమధర్మరాజు యొక్క బాధలు ఉండవు. ఇక అన్నీ కూడా చక్కగా సర్దిద్దుకుంటాయండి. ఇక పెద్దలు మనకు చెబుతూ ఉంటారు, ఇంట్లో వారికి దీర్ఘ ఆయుష్ అనేది కలుగుతుంది, అనారోగ్య సమస్యలు పోతాయి. ఇలా చేస్తే యమధర్మరాజు పొంగిపోతారు, ఇక ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఆ యొక్క దీపము కొండెక్కిన తర్వాత ఆ యొక్క ఉప్పును నీళ్ళల్లో కలిపి పూల మొక్కలకు పోయండి. ఆ యొక్క దీపాన్ని మళ్ళీ వాడకూడదు. ఇక ఎక్కడైనా చెట్టు కింద వేయాలి. ఆ యొక్క తమలపాకులను నైవేద్యాన్ని కూడా తీసి ఎవరూ కూడా తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి. అమ్మ దీపం ఎందుకు ఇలా పెట్టాలి అంటే అపమృత్యు దోషాల నుండి మనల్ని కాపాడుకోవడానికి, వాహన ప్రమాదాలు అన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు దాంతోపాటు మరొక కారణం కూడా ఉంటుందండి. అదేంటి అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షంలో మన పితృదేవతలు భూమండలానికి వచ్చి చేరుకుంటారట. వాళ్ళు ఈ నెల రోజుల పాటు కూడా ఇక్కడే సంచరిస్తూ మరలా ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున తిరిగి వారి యొక్క గృహాలకు అంటే పితృలోకాలకు చేరుకుంటారు. వారికి దారి చూపడం కొరకు కూడా ఈ యొక్క యమదీపాలు పెడుతూ ఉంటారు. అందుకే ముఖ్యంగా ఈ యొక్క యమదీపము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పెట్టాలి. ఇక విషయంలోకి వస్తే ఇది మీరు ఈరోజు అంటే ధన త్రయోదశి రోజున ఏం చేసినా చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో గుప్పెడు వేప ఆకులను వేసుకొని స్నానం చేయండి. ఈరోజు మీరు బంగారం కొనవలసినటువంటి పని కూడా లేదండి. ఇక ఇలా స్నానం చేసేటువంటి నీళ్ళు వేపాకును వేసుకొని స్నానం చేస్తే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి తిరుగులేనటువంటి రాజయోగము అనేది కలుగుతుంది. ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా ఈ రోజుతో పోతుంది. ఎటువంటి పాపాలను అయినా కానీ ఈ రోజుతో పోతాయి. మీ ఒంట్లో ఏదైనా వేధించేటువంటి వ్యాధులు అన్నీ కూడా మాయమవుతాయి. కాబట్టి లక్ష్మీదేవి మరియు ధనవంతుని యొక్క అనుగ్రహము కలగాలి అంటే ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో వేపాకును వేసుకొని అందరూ కూడా స్నానం చేయండి. అయిపోయింది. ఈ రోజున బంగారం కొనేటువంటి స్తోమత అందరికీ కూడా ఉండదు కదండి. కాబట్టి ఈ విధంగా స్నానం చేసేటువంటి నీటిలో వీటిని వేసుకొని స్నానం చేస్తే మనం మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. చూశారు కదండి, ఈ యొక్క ధనత్రయోదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం చేసుకోవాలి, ఏం చేస్తే మనకు ఆ యొక్క పితృదోషాల నుండి కలిగేటువంటి ఆపదలు అన్నీ కూడా దూరం అవుతాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాలు అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నామండి. సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ దేవతయే నమః అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.